ఈ 4 రోజులు జరగబోయే జాతరకి వచ్చిన వాళ్ళంతా ఎక్కడ ఉండాలి అన్నది పెద్ద ప్రశ్న అనమాట. దానికి సంబంధించి కూడా మనకి ఆన్సర్ ఉంది. అదేంటి అంటే రోడ్డు పొడవుతా కూడా మొత్తం షెల్టర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టెంపరరీ అయినా కూడా చాలా అంటే నీట్గా అరేంజ్ చేశారనమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఉంది, మొత్తంగా ఫుల్ అవ్వలేదనమాట. మొత్తం పైన వచ్చేసి పరదాలు కట్టేసి, సైడ్స్ కూడా పరదా కట్టేసి ఒక్కొక్క ఫ్యామిలీ లేదంటే ఒక్కొక్క జంట లేదంటే ఒక్కొక్కళ్ళుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అలాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది షాపులు కూడా పెట్టుకున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అంటున్న దాని ప్రకారం చూస్తే ఇది కూడా వాళ్ళదే అని చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్లానింగ్ అంతా ఎలా చేశారు మాట్లాడదాం. హలో అండి. చెప్పండి. హాయ్. సో చెప్పండి, మీరు ఇక్కడ షాప్ పెట్టారు కదా, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అండ్ ఈ షెల్టర్ గురించి చెప్పండి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చామండి. మాది పాలవంచ. మేము షాప్ పెట్టడానికి వచ్చాము మేడారం జాతరకి. ఇది మేము వచ్చి వారం అవుతుంది. 4 days బాగా నడుస్తుంది. ఈ వెనకే రూమ్లు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా షెడ్లు వేసాము. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇచ్చేసామన్నమాట. అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ షెల్టరే అండి, అది మీరు ఇస్తున్నారు. కాకపోతే దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడ చూస్తుంటే ఎక్కడ రెస్ట్ రూమ్స్ కనిపించడం లేదు. సో ఆ ప్లానింగ్ ఏంటి అంటే ఫ్యామిలీ 4 members 5 members అలా ఉంటే దాన్ని బట్టి మేము అమౌంట్ తీసుకుంటాము. 500 1000 అలా తీసుకుంటాము. షాపు మా దగ్గరే, కూల్ డ్రింక్స్, వాటర్, టిఫిన్, భోజనం అంతా మా దగ్గరే. అలాగా. సో ఇదంతా టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ 4 రోజుల జాతరకి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా? ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు? ఇది ఫస్ట్ టైం? ఇది సెకండ్. ఓకే. ఏంటి మీకు ఫస్ట్ టైం చేసిన దానికి సెకండ్ టైం చేసిన దానికి ఏం ఇంప్రూవ్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? అంటే ఇంకా నడిచిద్ది ఇన్కమ్ కోసం అంత దూరం నుంచి వచ్చాము. ఈసారి బాగుంది. పోయినసారి కంటే ఈసారి బాగుంది. ఫస్ట్ టైం మేము వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చాము. ఎందుకంటే చేసుకోలేక ఈసారి పిల్లల్ని వేరే వాళ్ళని పెట్టుకున్నాము. అలా రన్ చేస్తాము. అలాగా ఇప్పుడు అందరు పిల్లలు మేము అంతా కలిసి చేసుకుంటున్నాం. అలాగా. సరే, జాతరకి వచ్చిన వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడం ఓకే. మీరు ఎలా జాతరని సెలబ్రేట్ చేసుకుంటారు? బాగుందండి, మాకు మాత్రం నచ్చింది. అందుకని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చాము మేము. అలాగా. అంటే యూజువల్గా ఇది హిందువులు చేసుకునే పండుగ, గిరిజనులు మాత్రమే చేసుకునే పండుగ, ఇది ఒక జాతర అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? మాకు అలా ఏం లేదు. హిందూస్ ముస్లిమ్స్ అలా అని ఏం లేదు. మొత్తం కమెండ్ అందరం కలిసే చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటారు మీరు? అంటే మేము అంటే గుడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడే అలాగా. ఓకే. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఇటువైపు ఒక బస్ స్టాండ్ ఉంది, ఇటువైపు షెల్టర్ ఉంది, మధ్యలో రోడ్డు ఉంది, పక్కన షాప్ ఉంది. మంచి ప్లానింగ్. ఈ ప్లానింగ్ దీనికి ఏమన్నా పే చేస్తారా లేకపోతే ఎట్లా? 35,000 పే చేసాం. ఎట్లా, మంత్లీయా? లేదు ఈ 1 month కోసం జాతర అయిపోయే వరకు. జాతర కోసం 35,000. ఈ 35,000 ఎవరికి పే చేశారు? ఈ మన ప్లేస్ వాళ్ళకి. ఈ ప్లేస్ ఉంది కదా, ఆ ఓనర్స్ కి. ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? అలా ఏం లేదు. నార్మల్గా ఏంటంటే మన హద్దు ప్రకారం మనం చేసుకోవాలి. అలాగా. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.